నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరంలో ప్రమాదాల నివారణలో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్న పోలీసులు. ఆర్టీసీ బస్టాండ్ ముందు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు. కాకినాడ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఆతుపురి మొల్లమాంబ జయంతి వేడుకలు. ముఖ్య అతిథులుగా హాజరైన జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్. పిఠాపురంలో ఆటో డ్రైవర్లతో సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ అవగాహన సమావేశం. ప్రస్తుతం జరుగుతున్న నేరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన. పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు అధ్యక్షతన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై శిక్షణ కార్యక్రమం. కాకినాడ జిల్లా ఎస్పీ జె బిందు మాధవ్ ఐపీఎస్ రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని ఇచ్చిన ఉత్తర్వులపై పెద్దాపురం ఇన్ఛార్జ్ సబ్ డివిజనల్ ఆఫీసర్ పోలీసు మరియు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ అయిన కేవీ సత్యనారాయణ ఆదేశాలతో ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు సూచనల మేరకు అన్నవరంలో కత్తిపూడిలో ఆర్టీసీ బస్టాండ్ ముందు స్పీడ్ బ్రేకర్లు వేయించడం జరిగింది. గతంలో 1 సంవత్సర కాల వ్యవధిలో ఈ ప్రదేశంలో 8 యాక్సిడెంట్లు జరిగి అందులో 4 చనిపోవడం, 13 మందికి గాయాలు అవ్వడం జరిగింది. పై ప్రమాద నివారణ చర్యల కారణంగా ఈ ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. కావున గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలందరూ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ స్పీడ్ బ్రేకర్స్ ని గమనించి నెమ్మదిగా వెళ్లవలసిందిగా కోరుతున్నారు. వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతం నుండి సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగు భాషలోకి కేవలం 5 రోజుల్లోనే అనువదించిన తొలి తెలుగు మహిళా కవయిత్రి శ్రీ ఆతుకూరి మొల్లమాంబాని బీసీ వెల్ఫేర్ డీడీ గర్లంక శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ బోటు క్లబ్ ఆవరణలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్, సెక్టర్ కజ్ సీఈఓ కాశీ పాల్గొన్నారు. ముందుగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె సాహిత్య సేవలను, శ్రీరాముని చరితం తెలుగులో అందరూ తెలుసుకోవడం కోసం ఆ చిరస్మరణీయులు చేసిన సేవలను తెలుగు ప్రజలు ఎల్లవేళలా గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్చి 13వ తారీఖుని కవయిత్రి మొల్లమాంబ గారి జయంతి. ఇది మన రాష్ట్ర కార్యక్రమంగా ఉంటున్నాము. ప్రతి జిల్లాలోని కూడా అధికారికంగా కవయిత్రి మొల్లమాంబ జయంతిని మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, మన భారతదేశంలో ఒకసారి ఎంతలా గౌరవిస్తామో మనం ఈ మార్చి 8న కూడా చేసుకుంటాం. మొల్ల గారు మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే మొట్టమొదటి తెలుగు రచయిత్రి ఆవిడ. అది చాలా గర్వకారణమైన విషయము. ఒకప్పుడు మనకి తెలిసిందే, రామాయణాన్ని వాల్మీకి రచించారని, అది సంస్కృతంలో ఉండడము, అది పూర్వం ఎవరికి అర్థం కాని రీతిలో ఉండేది. అది మొల్లమాంబ గారు చిన్న బాల్యంలోనే దాన్ని గ్రహించి ఇలాగే ఎందుకు చెప్తున్నారు నాకు అర్థం మీకు తెలిసే విధంగా ఉందనే ఉద్దేశంతో వటావ్యాన్ని, రామాయణాన్ని తెలుగులోకి వచ్చి ప్రతి పాలు కూడా చదివి అనుకునే విధంగా ఆవిడ రచించి ఈ రోజు మనందరికీ కూడా మనం చదివే రామాయణాన్ని మనకు అందించడం జరిగింది. ఒక 5 రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఒక చాలా అద్భుతమైన అమోఘమైన కార్యక్రమాన్ని తెలుగు ప్రజలందరికీ కూడా
ఆవిడ అభినందించారు. కాబట్టి ఆవిడని ఈరోజు మనం స్మరించుకోవడము, అలాగే ఆవిడకి ఈరోజు మనం ఈ విధమైన సత్కారం చేసుకోవడం కూడా మన తెలుగు ప్రజలందరి తరఫున ఇది గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఈరోజు మొలమాంబ జయంతి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మాట్లాడుతున్నాను. నా పేరు ప్రసాదరావు పసలపూడి, రిటైర్డ్ ఎంఆర్ఓ, కాకినాడ జిల్లా కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వం వారు కూడా జీవోఎంఎస్ నెంబర్ 99 ఇష్యూ చేశారు 3 years క్రితం. దాని ప్రకారం ఇది 3rd జన్మదిన కార్యక్రమం అధికారికంగా నిర్వహించుకుంటున్నాము. ఇది రాష్ట్రం మొత్తం మీద నిర్వహించుకుంటున్నారు. కానీ మేము 2014 నుంచి కూడా ఈ స్టాచ్యూ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. 2014లో ఏర్పాటు చేసిన విగ్రహంకి మేము ప్రతి సంవత్సరము కార్యక్రమం మేము నిర్వహించుకుంటున్నాం. ఈ మల్లమాంబ రచన అన్నది రామాయణం పండితులకి, పామరులకి అందరికీ కూడా అర్థమయ్యే భాషలో ఈమె ఈ తెలుగులో రాశారు కనుక అది అందరికీ అర్థమవుతుంది. మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం వారు గతంలో మేము రిప్రజెంట్ చేశాము. మల్ల రామాయణాన్ని అందరికీ అర్థమయ్యేలాగా వారి దేవస్థానం ప్రెస్ ద్వారా కూడా ప్రింట్ చేయించి ప్రతి జిల్లాకు ఒక 500 పుస్తకాలు ఇమ్మని చెప్పేసి మేము అడిగాం. ఆ విధంగా అవి వస్తే ప్రభుత్వం చొరవ తీసుకుని చేయించేది అందరికీ ఉపకారంగా ఉంటుంది. జై హింద్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దర్శనార్థం విచ్చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పిఎస్ కృష్ణతేజ అన్నవరం విచ్చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంకు శ్రీ స్వామివారి దర్శనార్థం విచ్చేసిన డిప్యూటీ సీఎం పిఎస్ కృష్ణతేజ వీరిని ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు పూర్ణకుంభంతో మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి శ్రీ స్వామివారి దర్శనానంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనం గావించి స్వామివారి శేష వస్త్రాన్ని, చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావుతో పాటు ఏఈఓ దామర కృష్ణారావు, పర్యవేక్షణ అధికారి చెక్కుల రమణ, గణపతి, అన్నవరం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కుమార్ రాజా, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది ఉన్నారు. ప్రస్తుత సమాజంలో నేర నివారణ చర్యలలో భాగంగా జరుగుతున్న వివిధ రకాల నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా చైతన్యం కలిగించే ఉద్దేశంతో పిఠాపురం పట్టణం పాదుగయ్య జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్లతో సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు, ఏటీఎం కార్డు మార్పిడి, మోసాలు, మొబైల్ ఫోన్ దొంగతనాలు, మోటార్ సైకిల్ మరియు ఆటో దొంగతనాల గురించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, పరిమితికి మించి ప్రయాణికులకు ఎక్కించుకోకూడదని, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జాగ్రత్తగా వాహనాలు నడపాలని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు మరియు ప్రయాణికులు పాల్గొన్నారు. అలాగే
పొల్యూషన్ అంటే కొంచెం కొత్త అలాగే 2 వీలర్స్ ఎవరైతే ద్వారా ఏది చెప్పాను చూడండి ఇవన్నీ చెప్పినప్పటికీ అన్నిటి కూడా అందరికీ ఫైన్ వేసి ఎంవీ యాక్ట్ కట్టమంటే పిఠాపురం మున్సిపాలిటీ మున్సిపల్ కళ్యాణ మండపంలో సాహస స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సామర్థ్య పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు అధ్యక్షతన నిర్మాణ శిక్షణ కార్యక్రమం పారిశుద్ధ్య కార్మికులకు నిర్వహించారు. కార్యక్రమానికి కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, 5 మెన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఓదూరి కిషోర్, బీజేపీ నాయకులను విచ్చేశారు. అనంతరం మాట్లాడుతూ మున్సిపాలిటీ సిబ్బంది పెంపుపై మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకుందంటే అది ఖచ్చితంగా అమలు చేసి తీరుతుందని, దానికి నిదర్శనం నూతనంగా 45 మందిని అని తెలిపారు. హోమ్ కంపోస్టింగ్ అనేది మనకు ఇంటింటికి చాలా మంది రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్యక్రమాలకి ప్రజలకు అందించే సేవల్లో భాగంగా మనకి అవగాహన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇప్పించాలి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ ఉన్నతాధికారులకు కానీ, గ్రూప్ 1 ఆఫీసర్లకు కానీ, చిన్న స్థాయి అధికారులకు కానీ ట్రైనింగ్ ఏ విధంగా అయితే అవగాహన కార్యక్రమాలు కల్పించాలని దిశానిర్దేశాలు చేస్తున్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో మెయిన్గా భిన్నమైన పారిశుద్ధ్య పరివారాలను కూడా పూర్తి స్థాయిలో తర్ఫీదించి సేవల్ని ప్రతి ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో వాష్ అనే ఎన్జిఓ సంస్థను ఎంపిక చేసి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వారి ద్వారా చేసుకునేదానికి ఇక్కడికి ఈ డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు జనసేన పార్టీకి సంబంధించిన వారు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు అందరినీ కూడా ఆహ్వానించడం, మెప్మా సిబ్బందిని పరివారాన్ని ఆహ్వానించడం జరిగింది. దీనికి సంబంధించి జనసేనకు సంబంధించిన బీజేపీ వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. తుమ్మల బాబు గారిని, మాజీ ఎమ్మెల్యే గారు పెండం దొరబాబు గారిని, అలాగే మాజీ ఎమ్మెల్యే గారు వర్మ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సగౌరవంగా దయచేసి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మున్సిపల్ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా ఉంటే ఇండిపెండెంట్గా, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, అది జనసేన అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, వైసీపీ. మన పిఠాపురం నియోజకవర్గంలో మన అందరి నాయకులు, స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యమైనటువంటి మన పిఠాపురం నియోజకవర్గంలో, పిఠాపురం పట్టణంలో, ఏదైతే పిఠాపురం మున్సిపాలిటీలో ఈరోజు శానిటరీ వర్కర్స్గా ఉన్నటువంటి మీ అందరి కోసం ఒక బృహత్తరమైనటువంటి ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు దొరబాబు గారు, 5 మెన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ గారు, అలాగే బీజేపీ నుంచి కొండలరావు గారు, కౌన్సిలర్ గారు, మన కమిషనర్ గారు, అలాగే చాలా అవగాహన ఉన్నటువంటి సోదరులైన వారు వీరందరూ ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం, మన పిఠాపురం మున్సిపాలిటీలో రెగ్యులర్గా చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ 24 మంది ఉండటం, వారికి సహాయంగా అవుట్ సోర్సింగ్ నుంచి, ఆప్కాస్ నుంచి 47 మంది పనిచేస్తూ ఉన్నారు. వీరితో పాటు మన మున్సిపాలిటీలో పారిశుధ్యం మెరుగుపడాలనేటువంటి ఉద్దేశంతో దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి పారిశుధ్య కార్మికుల వల్ల మొత్తం పిఠాపురం పట్టణం అంతా కూడా సరిగా పారిశుధ్యం నిర్వహించలేకపోతా ఉన్నాం.
దానికి కారణం పారిశుద్ధ్య కార్మికులు కొద్దిగా తక్కువగా ఉండటం అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుని మరి వీరికి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వారికి తోడుగా మరొక 40 మందిని మన మున్సిపాలిటీకి కొత్తగా తీసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి 72 మందికి తోడుగా మరొక 40 మందిని మరి తీసుకోవడానికి నిర్ణయించడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే మన కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం, అలాగే కొత్తగా తీసుకుపోయే వారి కోసం ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మొట్టమొదటిగా మీరందరూ కూడా రాత్రి పరిశుభ్రంగా ఉంచడం కోసం కష్టపడేటువంటి మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండడానికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తలతో పాటు ఏ విధమైనటువంటి అమరావతి వేదికగా జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని శాంతి భద్రతలు మరియు రోడ్డు భద్రతపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదని స్పష్టం చేసిన ఆయన నిబంధనల అమలులో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి పోలీస్ మరియు రవాణా శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన కార్యాచరణను రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా జాతీయ సగటుతో పోలిస్తే ఏపీలో రోడ్డు ప్రమాదాలు రేటు తగ్గాలని, ప్రతి ప్రాణాన్ని కాపాడటం బాధ్యతగా తీసుకోవాలని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని, ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. రోడ్డు భద్రతా పరికరాలైన బ్రీత్ అనలైజర్లు, స్పీడ్ గన్ల కొనుగోలు కోసం 44 కోట్ల విడుదల చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. అనకాపల్లి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం వంటి జిల్లాల్లో గుర్తించిన బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రమాదకర ప్రాంతాలను తనిఖీ చేయాలని, ప్రమాదాల నివారణలో స్పష్టమైన ఫలితాలు కనిపించాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను మిగిలిన జిల్లాల్లో కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. 2021 మార్చి 12న ఆవిర్భవించిన వైసీపీ 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు మిన్నంటాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కార్యక్రమంలో పార్టీ అధినేత జగన్ వైసీపీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. పార్టీ భవిష్యత్తుపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. నల్ల కాల్వలో ఇచ్చిన మాట కోసమే ఈ పార్టీ పుట్టిందని జగన్ గుర్తు చేశారు. తానిచ్చిన ఒక్క మాట రాష్ట్ర రాజకీయాల దిశను మార్చివేసిందని అన్నారు. 2011 మార్చి 12న పార్టీ ఆవిర్భవించిందని, వైసీపీ అనేది కోట్లాది మంది ప్రజల సొత్తని, మొదటి నుంచి తాను కేవలం ప్రజలను, దేవుణ్ణి మాత్రమే నమ్ముకున్నానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు వైసీపీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని చెప్పారు. వైసీపీ అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ భవిష్యత్తు ఉంటుందని ఆయన కార్యకర్తల్లో ధైర్యం నింపారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ ఈరోజు మన పార్టీ ఈరోజు ఆవిర్భవించి 15 సంవత్సరాలు కావస్తా ఉంది. 2011 మార్చి 12వ తారీఖున పుట్టిన ఈ పార్టీ ఈ రోజుటికి 15 సంవత్సరాలు పూర్తయి ఈరోజు దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక మార్క్. ఈరోజు దేశ రాజకీయాలలో ఈరోజు ప్రబలంగా కనిపిస్తా ఉన్న మార్కు. 15 సంవత్సరాల కిందట ఈ పార్టీ ఎలాంటి పరిస్థితిలో పుట్టింది అన్నది మనమందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ఈ పార్టీ ఆ రోజు నల్ల కాలువలో ఇచ్చిన ఒక మాట
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు ఎదుగుదలకు కారణమైంది ఆ ఒక్క మాట. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులను మార్చింది. ఆ ఒక్క మాట రాష్ట్రంలో దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగింది. ఈరోజు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక్క జగన్ది కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కొన్ని కోట్ల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలది, అభిమానులది. వైఎస్ఆర్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని చెప్పి గర్వంగా చెప్తాను నేను. ఆ రోజు జగన్ సామర్లకోట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోసం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఎమ్మెల్యే చినరాజప్ప ఇటీవల వైద్య సేవలు పొంది సామర్లకోట పార్టీ కార్యాలయానికి చేరుకోవడంతో పార్టీ కార్యాలయ నేతలు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే చినరాజప్ప కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోగ్యాలతో ఉండాలని వివిధ మతాలకు చెందిన మత పెద్దలు ప్రార్థనలు చేశారు. భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మా ప్రియులు, నాయకులు, స్థానిక ఎమ్మెల్యే గారిని బట్టినైనా వందనాలు చెల్లిస్తున్నాను. 2026 సంవత్సరంలో వారిని కలవడానికి విధించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా పట్టణంలో, మా నియోజకవర్గంలో ప్రభా నాయకుల ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేయబడి ఉన్నవి. అందును బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి బాటలో నడిపించారు. ఇంకనూ రానున్న దినాల్లో ప్రభా నడిపించటకు వారికి కావలసిన దివ్య జ్ఞానమును, మంచి ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నియోజకవర్గంలో వారికి సహకరిస్తున్న సహకారులను, నాయకులందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇప్పుడు ఎల్లప్పుడు మన ఎమ్మెల్యే చినరాజప్ప గారికి, వారి కుటుంబానికి, పార్టీ కార్యకర్తలకు, అధికారులకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి అభివృద్ధి పొందించును గాక. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి అనుకున్న లక్ష్యాలను సాధించాలని క్లాప్స్ వ్యవస్థాపక అధ్యక్షులు లంకా పురుషోత్తం దాస్ పేర్కొన్నారు. సంవత్సరం అంతా చదివి ఉన్నత భవిష్యత్తు కోసం పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని పిలుపునిచ్చారు. ఈ నెల 10వ తరగతి పరీక్షలు రాస్తున్న 92 మంది విద్యార్థులకు ప్యాడ్, పెన్స్, బుక్స్ పంపిణీ చేశారు. అలాగే కల్వరి మిరాకల్ చర్చ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో లంకా పురుషోత్తం దాసు, సెక్రటరీ కె జిమ్స్, నాగ శ్రీనివాస్, క్లాప్స్ కన్వీనర్ సిబిఐ సుకుమార్, ఎం రవీంద్రబాబు, డిఎస్పీ రావు, వైఆర్ మన్నా, ఎన్ సుకుమార్ సహాయం, విబిడి ప్రసాద్, రాజకుమారి పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అన్నవరంలో ప్రమాదాల నివారణలో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్న పోలీసులు. ఆర్టీసీ బస్టాండ్ ముందు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు. కాకినాడ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఆతుపురి మొల్లమాంబ జయంతి వేడుకలు. ముఖ్య అతిథులుగా హాజరైన జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్. పిఠాపురంలో ఆటో డ్రైవర్లతో సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ అవగాహన సమావేశం. ప్రస్తుతం జరుగుతున్న నేరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన. పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు అధ్యక్షతన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై శిక్షణ కార్యక్రమం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.